ఏం మాట్లాడమంటాయి? ఏమనిపిస్తుంది? బాగున్నారా? ఫస్ట్ బాగున్నాం. ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది ప్రభుత్వం, అదే చెప్పండి. బాగుంది ప్రభుత్వం. నేను ఆ పార్టీ వాడిని. పర్లేదు, అది మీ అభిప్రాయం. నేను అడిగేది మీ ఇష్టం. అది ఏ విధంగా బాగుంది బాబాయ్ అంటే 10 నెలలు? 10 నెలలు బాగుంది అయ్యా. ఓకే, బాగుంటే కావాలి, జనాలు మంచిగా ఉండటం కావాలి. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెబుతారు? జగన్ చంద్రబాబు అంటే జగన్ గారు రౌడీజం. ఓకే, ఇప్పటికి మీరు జగన్ గారే అంటున్నారు. జగన్ గారు మరి రౌడీజం. మరి బాబు గారి రౌడీజం లేదు. అక్కడ కొంచెం బాగానే ఉంది. పల్లెల్లో కొట్టుకోవడం, సిటీల్లో కొట్టుకోవడం అన్నీ జరిగాయి. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అయితే బాబు గారు చేయట్లేదు కానీ లోకేష్ బాబు చేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది అంతవరకు నిజం. ఇక అవన్నీ మామూలే ఇక పార్టీ అన్నాక. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంట లోకేష్, ఎంతవరకు? ఏమనయ్యా నువ్వు నడిపిస్తున్నారా అని అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేస్తున్నారంటే ఎడాపడ టార్గెట్ చేసి, ఎంతవరకు నిజం? మరి వీళ్ళు చేసిన రౌడీజం కాదయ్యా. మరి వాళ్ళని తిట్టారు. మనం ఇవాళ ఈ పార్టీ ఉండదు, రేపు పొద్దున ఇంకో పార్టీ అవుతుంది. ఒకరికొకరిని తిట్టకూడదుగా. ఇవాళ నేను తిట్టకూడదు, నువ్వు నన్ను తిట్టకూడదు కదా. అది మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది బాబాయ్. ఈ 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? రానున్న 4 ఏళ్ళు, రానున్న 4 ఏళ్ళు అయినా బాగానే బాగానే ఉంటుంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు, ఏరుస్తారంటున్నారు. చేస్తానంటున్నాడు చంద్రబాబు. నేను చేస్తారని అనుకుంటున్నాను. నమ్మకం అయితే. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి మరి? అమరావతి పోలవరం చేస్తానంటున్నాడు. అది చివరిగా కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన పని కూడా బాగుంది. ఆయన పరిపాలన కూడా బాగుంది. ఫైనల్ గా 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు కూటమికి ప్రజలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటారు. వచ్చే ఎన్నికలు కూడా నిలబెట్టుకుంటారు. చివరికి ఒక మాటలో ఏం చెప్తారు మీ కూటమి ప్రభుత్వం గురించి? మీ అభిప్రాయం ఒకే ఒక మాటలో. ప్రభుత్వం బాగుందయ్యా. లేదన్న, ముందుగా బాగున్నారా? అసలు దేని గురించి? ఏం లేదు, గవర్నమెంట్ మారింది కదా, ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఎవరు వచ్చినా నా వైపు ఎవరు వచ్చినా వాళ్ళకి ఉపయోగం కానీ మనకేం ఉపయోగం కాదు కదా. మరి ప్రజలకు ఏం చేయరంటారా? ఎవడొచ్చినా అంతే, వాళ్ళకే ఉపయోగం. ఒక్కసారి ఇటు తిరిగి ఈ మాట అసలు గాలి వెళ్ళిపోతుంది. వాళ్ళకే ఉపయోగం అన్న, ఎవరికి ఉపయోగం ఉండదు. ప్రజలకు ఉపయోగాలు ఏంటి? ఆడు పబ్బం గడుపుకోవడానికి అది చేసుకుంటాడు ఎవడికాడు. జగన్ వస్తే జగన్, మోడీ వస్తే మోడీ, తెలుగుదేశం వస్తే తెలుగుదేశం. ఎవరికా ఆడు ప్రతిమే కానీ మనకు వచ్చేది ఒరిగేది ఏముంది? మరి ప్రజలు ఉన్నారు కదన్న మధ్యలో, ఓట్లేసి గెలిపించిన ప్రజలు 12 అన్న. మరి వీళ్ళ పరిస్థితి ఏమవ్వాలి నేను అడిగేది? వాళ్ళ పరిస్థితి ఇవ్వాలంటే మొదటి నుంచి అలవాటు అయిపోయారు జనాలు. ఏం చేస్తారు దానికి? అట్లా అలవాటు అయిపోయారు అంతే. మరి ఎలా ఉంది మరి? ఆడ వచ్చినప్పుడు అయ్యేం చెప్తాడు, ఇటు వచ్చినప్పుడు ఏం చెప్తాడు. ఎవరికాడు చేస్తాడా? పథకాలని చెప్తారు, ఆ డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తాడు నాకు అర్థం కాదు. ఎవడైనా మరి జనాల దగ్గరే కదా. మరి ఆడు ఎవడో ఎందుకు వసూలు చేయడు? ఎందుకు? ఎంత ఇస్తున్నాడు? ఆడు ఎంత వసూలు చేస్తాడు? 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు వసూలు చేస్తాడు. ఎవడొచ్చినా అంతే. ఆడు లేదు ఈడు లేదు. ఆడొస్తే ఆడొక రకం తింటాడు, ఈడొస్తే ఇంకో రకంగా తింటాడు. అంతే. మరి జనాల డబ్బులు తీసుకొని బాగుపడ్డం తప్పితే, వాళ్ళు బాగుపడ్డం తప్పితే జనాలు బాగుపడేది ఉండదు. అంటారు అంతే, ఎవరికాడు. సరే, ఈ 10 నెలల ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజాపాలన అంటే కరెక్ట్గా ఉండేది. ఈ రోజుల్లో ఏముంది? వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఎవరికి ఉపయోగం ఉండదు. ఎవడు వచ్చినా సరే అంతే. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. మరి ఈ 10 నెలల మీద ఏం చెప్తారంటే మీ అభిప్రాయం? ఏముంది? ఏమీ లేదు. జగన్ ఊడ్చేసి వెళ్ళాడు, అంతా ఊడ్చేసి అప్పులు పాలు చేసి వెళ్ళాడు. ఏముంది మీకు అక్కడ? ఏం ఏదన్నా చేయడానికి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేటికి మొత్తం అప్పులే ఉన్నాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన పథకాలు వీడు పెంచుకుంటూ వెళ్ళాడు, వీడు గెలవడం కోసం. దానివల్ల ఆవిడకి ఉపయోగం, వాడికి ఉపయోగం. 1000 రూపాయలు పెంచాడంటే అంత 1000 రూపాయలకి తగ్గ ఎంత జనాలు కట్టాలి మళ్ళీ తిరిగి. ఎందుకు వేస్ట్ అసలు? పథకాలు ఇవ్వకుండా మా గవర్నమెంట్ బాగు చేయమనండి. జనాల ఆలోచన అయితే అభివృద్ధి చేస్తామని, సంక్షేమం చేస్తామని అధికారంలోకి వచ్చారు వీళ్ళు. మరి చేస్తారండి రానున్న 4 ఏళ్లలో? చేస్తారు. ఇప్పుడు ఇదివరకు రాజధాని లేదు, లేకుండా ఏం లేకుండా చేశాడు జగన్ వచ్చి. ఈడొచ్చాడు, కనీసం 2-3 సంవత్సరాల కన్నా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆడు ఏ డెవలప్మెంట్ లేకుండా పథకాల పేరు చెప్పి జనాలని నాశనం చేయని చెప్తే ఇంకేం చేశాడు ఆడు? జగన్ అందుకే మార్చేశాడు. మరి ఇప్పుడు ఈ అమరావతి మొదలు పెట్టారు కదా, ఈ 4 ఏళ్ళలో ఎలా ఉండొచ్చు అమరావతి పరిస్థితి? చెప్పలేము. అది డెవలప్ అవ్వాలి కదా. డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు,
కేంద్రంతో కలిసి ఉన్నారు కదా. ఉపయోగం ఏంటి? వాడిచ్చిన ఎవడైనా అప్పేగా ఇచ్చేది, మళ్ళీ తిరిగి కట్టాల్సిందే కదా. మరి ముందు డెవలప్మెంట్ స్టార్ట్ అయితేనే కదా ఏదన్నా వచ్చేది మీకు. ఏంటంటే ఆ? పోలవరం అవన్నీ దేని వల్ల దేనికి ఉపయోగం ఉండవు అన్న, రాష్ట్రానికి అంతే అవి ఉపయోగపడి చేయరంటావా? అంతే. చివరికి ఒకటే నీకు ఇబ్బంది పెట్టడం చివరి ప్రశ్నే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం. ఆడున్నప్పుడు ఈడి మీద పెట్టలా, ఓకే ఎవరికాడ అంతే చేసే పని. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు వెళ్ళిపోయే ముందు? ఒక మాట ఏం చెప్తారు మీ అభిప్రాయం? ఏది వచ్చినా ఒకటి, అదేం లేదు. ఓకే సంవత్సరాల్లో మీకు నచ్చింది ఏంటి అంటే? సరే, జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అంటే జనానికి పెట్టేశాడు కదా డబ్బు. ఓకే ఆ? మరి బాబు గారు? అది బాబు గారు ఏమి ఇట్లా, అది ముఖ్యం పాయింట్. ఇవ్వాలంటారా ఇవ్వకూడదు అంటారా? మీరేం చెబుతారు? జనాన్ని ఇచ్చి చెడిపోతున్నారు అన్నట్టుగా ఉంది నాకు అవకాశం. అది ఓకే ఓకే అంటే డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నాడు జనాన్ని, ఓకే. అది ఒక ముఖ్య పాయింట్ అయింది. మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మంచి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకం నిలబెట్టుకుంటుందా అంటే ఈ ప్రభుత్వం? నిలబెట్టుకునేటట్టేం లేదు. ఎందుకని అలాగా? ఏమో మీరు చెప్పారు కదా నిలబెట్టుకున్నట్లేదని, ఎందుకని అలా అంటున్నారంటున్నారు? ఏమో అనుకుంటున్నారు జనం, అది అట్లా. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? ఏమండి ఉంది కదా అమరావతి, అదే పోలవరం, ఆ రెండు పరిస్థితి ఏంటి? 4 ఏళ్ళు ఉంది ఇంకా, దాని పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఏం తెలియదండి నాకు. పూర్తయిద్ది అనుకుంటున్నారా, పూర్తవద్దు అనుకుంటున్నారా? జనం అయిద్దామని అనుకుంటున్నారు, అవి చేస్తాను. పోలవరం అయితే పూర్తి చేస్తామంటాడు ముఖ్యమంత్రి. పోలవరం చేస్తామంటున్నాడు, కానీ ఈ రాజధాని కూడా చేస్తారని అనుకుంటున్నారు. ఎంతో కొంత ఎంతనా కానీ. మరి ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? ఇంకా 4 ఏళ్ళు ఉంది, అమలు చేస్తారండి ఇచ్చిన హామీలు? ఏమో సగం మంది చేస్తాడేమోనండి, అన్నీ చేయలేడు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన కూడా ఉన్నారు కదా బాబాయ్. అదేలే. ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు మీకు అనిపించింది? ఆయన చేసే పనులు ఏమన్నా చేస్తున్నారా, చేయట్లేదా? నేను అదే ప్రశ్న అడుగుతున్నా. అదేలే. మీకు ఎలా అనిపించింది ఆయన పనితీరు అంటే? ఇంకోటి బాగానే చేస్తున్నాడు, ఓకే. బాగానే మరి మాట్లాడుతున్నాడు. చివరిగా బాబాయ్, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వెళ్తారా ముందుకంటే? ఇచ్చిన హామీలు అది నెరవేర్చలేరండి, అది మెజారిటీ అయినా ఎక్కువ, సగం కన్నా ఎక్కువైనా చేస్తారంటే? అంతే, అంతవరకే. అదేనా చేస్తారు? సగం వరకు చేస్తారు. ఓకే. అంత ప్రజలకు మంచి చేస్తారంటే మరి 4 ఏళ్లలో? ఏమోనండి, చెప్పలేము. చివరికి ఒకటే బాబు, ఇంక ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఏమండి అండి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, అది వాస్తవమే అండి, వాస్తవమేనా? వాస్తవం. అది ఎవరన్నా మాట్లాడినా ప్రశ్నించినా కేసులు పెడుతున్నారా అంటే ఆంధ్రప్రదేశ్లో? చెప్పు బాబు, నీ అభిప్రాయం చెప్పు, పర్లేదు. పెడుతున్నారా అంటే? అది వాస్తవే పెడుతున్నారు. ఓకే. ఒక మాటలో ఫైనల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అది మీ అభిప్రాయం ఒకే ఒక మాటలో, కూటమి ప్రభుత్వం నుంచి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మంచి పనే చేస్తున్నారండి. జనానికి జగన్ ఏమో డబ్బులు ఇచ్చి ఇచ్చేసాడు, ఓకే. అది ఆపేసాడు. నేను అడిగింది ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం బాబాయ్. ఈ ప్రభుత్వం మీద ఒక మాటలో ఏం చెప్తారంటే? ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం. మీరు మాట్లాడండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేవు. ఓకే. ఏం బాగుంది? బాగా కొద్దిగా వృద్ధులకి కొద్దిగా పింఛన్ ఇచ్చారు ఆయన, పెంచాడు బాబు, అది పెంచారు. కాకపోతే చెప్పినవన్నీ కూడా అమలు చేయలే. ఎదురు చూస్తున్నారు జనం దాన్ని. చూస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. ఓకే. బాధపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ ఆయన్ని పొగిడే వాళ్ళు ఎక్కువ లేదు. మరి ఎక్కువ మంది ఆశ చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇస్తానన్న తర్వాత ఇవ్వాలి కదా, అది నిరాశ చెందుతున్నారు జనాలు. రేపు మే నెల నుంచే బాబాయ్ మీరు చూసే ఉంటారు, ముందుగా తల్లికి వందనం పథకంతో మొదలుపెట్టి ఎంతమందిని అంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి చెప్తున్నారు. అవును చెప్పారు, కానీ చేయలే ఆయన. మళ్ళీ ఆయన డబ్బు లేదో లేకపోతే ఏంటో మనకి తెలియదు కదా సరిగ్గా. బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు 26 సంవత్సరాలు పెట్టారు, అది అమలు చేస్తామని చేస్తున్నారు. చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు అనుకుంటున్నారు చేస్తారని? అంటే ఆయన దగ్గర కూడా డబ్బు లేదు కదా ప్రస్తుతానికి, ఓకే. చేస్తారేమో, ముందు చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కోరుకుందాం ప్రజలకు మంచి. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు తేడా నాకేం కనపడతలా. ఏ విధంగా కూడా? ఏ విధంగా కూడా విధానంలో కానీ ఏం కనపడతలా, ప్రజలకు మంచి చేసే విధానంలో కానీ ఏం కనపడతలా. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన పనితీరు అంటే ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు ఆయనది కూడా బాగానే ఉంది, ఓకే. బాగానే ఉంది ఆయనది కూడా.
బాగలేక అక్కడ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన కూడా కొన్ని తప్పులు అన్న తర్వాత ఎవరైనా చేస్తుంటారు కదా, సమంజసం మామూలే కదా, అదంతా మామూలే కదా. ఈయన చేస్తారని నేను అనుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ముందు చేస్తారేమోనని అనుకుంటున్నాను నేను. ఎదురు చేస్తున్నారు. అమరావతి పోలవరం పరిస్థితి ముందుగా బాగున్నారా? బాగానే ఉంది. ఏం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల పరిపాలన అంటే నేను మొత్తం రాష్ట్రం మొత్తం మీద మాట్లాడే శక్తి నాకు లేదు, కానీ మీ అభిప్రాయంలో నా అభిప్రాయంలో వాళ్ళు ఇంకా ఏదైనా వాళ్ళు చెప్పిన మా విషయాలు ఏమైనా వాటికి ముందు ఇంకా ప్రారంభించలేదని అనిపిస్తుంది. వాళ్ళు అదే అంటున్నారు. రేపు మే నెల నుంచి ఒకటిగా మొదలు పెడతాం. ఇక అది మనం చెప్పలేం కదా. ముఖ్యమంత్రి తొందరగా మొదలు పెడితే మంచిది అందరికి. వెళ్ళండి గుడ్డు మే నెల, వచ్చే నెల వెళ్ళండి గుడ్డు మీరేమనుకుంటారు? చేస్తారు, వచ్చే నెల చేస్తారు అన్నది వేరు, జరుగుతున్నది వేరు. అవును, మనిషి ఆతృత ఎట్లుంటుంది అంటే జరుగుతుంటే ఆ అభిప్రాయం వేరుకుంటుంది, జరుగుద్ది అంటే అది ఒక అభిప్రాయం. మీ వరకు మీరు అట్లా చేస్తారనుకుంటారా? చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే లోగడ ఒక కొన్ని సంవత్సరాలు ఒక అధికారం లేకుండా కూర్చోబెట్టడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు మేధావులు, వాళ్ళకి పనులు చేయకపోతే పరిణామం ఎలా ఉంటుంది అనేది కూడా దట్ ఈస్ పాలిటిక్స్, పొలిటీషియన్స్ వాళ్ళకి బాగా తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని చేస్తారని అనుకుంటున్నా. చేస్తే మంచిది. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే? జగన్కి తేడా అంటే మనుషులని పీడించి వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకుని ఏ నాయకుడు అనుకోడు. కాకపోతే వాళ్ళ అభిప్రాయం కొంత తప్పినందు వల్ల ఇంకోటి ఏంటంటే జనం కూడా మార్పు కోరుకుంటారు. మార్పులే భాగమనాలి తప్ప పోయిన నాయకుడు మంచిగా చేయలేదు కాబట్టి ఓడిచ్చారనేది మాట తప్పది. జనం ఇప్పుడు జనరేషన్ ఎట్టుందంటే ఏకదాటిగా ఒక్కళ్ళకే మనం అధికారం ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక గుణపాఠం అనేది చెప్పాలి, బ్రేక్ అనేది వేయాలి, మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా మన ఏపీలో తెలియగల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క రాజకీయ నాయకులను మారుస్తుండడానికి కారణం కూడా అది ఒకటే నుంచి మనం బాగా చెప్పవచ్చు. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పనితనం అంటే ఇంక చెప్పట్లా, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలే. వాళ్ళు సిట్ రైట్లోనే ఉన్నారు. ఇంకా సిట్ రైట్ అయ్యాక ఏమైనా చేస్తే మంచిది, వాళ్ళకే మంచిది, వాళ్ళకి మంచిది, జనాలకు మంచిది. ఎందుకంటే రాజకీయ పరంగా వాళ్ళు ఇంకొద్దిగా ముందడుగు వేయచ్చు. ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఉంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఏ ప్రభుత్వాన్ని ఇష్టపడతారు. వాళ్ళకి నేనే ఏ పార్టీని అభిమానించను, ఓన్ చేసుకోకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చేసుకున్నాక ఆయన కరెక్ట్, ఆయన మనిషి కదా, తప్పు చేయొచ్చు. అప్పుడు నా అభిప్రాయం తప్పు అయింది కదా. అందుకని మనం ప్రజలు ఎవరైనా సరే ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. చివరిగా కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? పెడుతున్నారంటే అది చాలా రీసెర్చ్ చేసి చెప్పాల్సిన విషయం. మనం ఏదో టూకీగా వాళ్ళ మీద అబండాలు వేయటానికి ఆరోపణే కదా, ఆరోపణ కూడా నేను చేయదలుచుకోలేదు. కూటమి ప్రభుత్వం అంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇంతకుముందు 14 సంవత్సరాలు పరిపాలించారు. వాటిల్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. కాకపోతే ఆ మైనస్లు అనుకుంటున్నాం చూడండి, ఆ మైనస్లు కూడా ప్లస్ చేస్తే ఇంకోసారి వాళ్ళు అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి తొందరగా ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరిస్తే తప్పకుండా వాళ్ళని విజయం వరించింది. ప్రజలు మళ్ళీ ఒకసారి పదవి పట్టం కట్టడానికి అవకాశం ఉంది. 10 నెలలు అంటే ఇంత ముందు చేసినవి అన్ని సరిదిద్దుకుంటూ రావాలి కదా. వన్ బై వన్ సరిదిద్దుకోవాలి కదా. మరి పేడ ఎక్కుందోనే చేసే కదా, అయినా మేనేజ్మెంట్ చూసుకుంటూ రావాలి కదా. అది నెక్స్ట్ అయితే 100% షూర్ అన్నీ అవుతాయి. అన్ని పోలవరం అవుద్ది, అమరావతి అవుద్ది, అన్నీ అవుతాయి. సో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి అయితే ఈ మొత్తం అన్నీ సోమరిపోతు చేస్తున్నారు కదండి. జగన్ పార్టీ జగన్ ప్రభుత్వం అంతా మొత్తం మీద ఇదే డబ్బులు ఇచ్చేసి కూర్చోబెడతారు కదా జనాలనే. పరికి మనిషి దొరకడం ఇప్పుడు అలాగే కాదు కదా. మనకి అభివృద్ధి కావాలి కదా, మనకి అభివృద్ధి చేస్తున్నారు కదా. అవును, 100%. నమ్మకం అంతే. నమ్మకం అంటే ఎందుకు అంటే మరి చూడాలిగా మనం. ఇంకా మీరు ఇంకా 1, 2, 3 చూడాలిగా మనం. ఇంకా
మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, అవునండి, ఆయన పనితీరు ఆయన నెంబర్ 1 ఇంకా నెంబర్ 1. ఇప్పుడు పిఠాపురం ఇప్పుడు బ్రహ్మరథం పెడుతున్నారు ఆయనకి. అదేం కాదు. ఓకే, మరి ఏంటి మరి కేసుల గురించి మాట్లాడుకున్నారు? కేసులు అంటే మరి తప్పు కదా, మరి ఇంతకుముందు వాళ్ళు పెట్టారు కదా ఆల్రెడీ, వాళ్ళు పెట్టారు కదా, అంతకన్నా దారుణమే కాదు కదా ఇవి, వాళ్ళు పెట్టినంత దారుణమే కాదు కదా అది ఇంకా దారుణం కాదు కదా. అంటే టార్గెట్ చేసి మరి టార్గెట్ కాదు కదా, టార్గెట్ అంటే ఉత్తనే పెడతలేదు కదా సోదరా, ఉత్తనే వాళ్ళకి ఆల్రెడీ ఆ కేసులు పెడుతున్నారంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆల్రెడీ సాక్షులు ఉన్నాయి కదా, మనం తెలియనియం కాదు కదా, అంతే. మరి ఎలా ఉండొచ్చు? రానున్న 4 ఏళ్ల సమయం ఉంది, అలా బాగుంటుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. నెరవేరుతుంది. అమరావతి పోరాటం పరిస్థితి ఏంటి? 100% కాదు, 100% 100% 100% కంప్లీట్ అయిపోతాయి. ఓకే, చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగుంటుంది.